హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఆల్రెడీ టీజీ మోడల్ స్కూల్ పేపర్ అనేది డిస్కస్ చేసాం కదమ్మా. ఇప్పుడు ఏపీ మోడల్ స్కూల్ ప్రీవియస్ పేపర్ అనేది ఒకటి చూద్దాం. మీకు ఏపీ అయినా టీజీ అయినా తెలుగు, ఇంగ్లీషు, అలాగే మ్యాథ్స్, గ్రామర్ పాయింట్స్, ఈవీఎస్లో కొన్ని టాపిక్స్ అనేవి ఒకటే ఉంటాయి. సో రెండు పేపర్స్ కూడా యూజ్ అవుతాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు అది విని కనుక ఇది విన్నట్టయితే మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగు గ్రామర్ కానివ్వండి, ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి, కొన్ని పాయింట్స్ వచ్చాయి. ఒకసారి అవి ఏంటో కూడా నేను చెప్తాను. ఇదైతే ఏపీ మోడల్ స్కూల్ పేపర్ అనమాట. ప్రీవియస్ పేపర్ అంటే 2024లో జరిగినటువంటి పేపర్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ట్ చేద్దాం. చూడండి, మనకి 6th ఎంట్రన్స్ అమ్మ మోడల్ స్కూల్కి. సో మనకి కొన్ని మోడల్ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా, నోటిఫికేషన్ కూడా చెప్పాను నేను. సో ఇక్కడ వచ్చేసి మీకు 5th స్టాండర్డ్ అంటే 5th క్లాస్లో ఏవైతే ఉన్నాయో అంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ వీటికి సంబంధించి వీటికి సంబంధించి కాదు, ఇందులో ఉన్నటువంటి మీ టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవే క్వశ్చన్స్ ఇక్కడ అడగడం అనేది జరిగింది. సో ఒకసారి చూద్దాం, ఓకేనా. చూడండి, ఫస్ట్ తెలుగు ఉందమ్మా. సో తెలుగు చూడండి. ఒక హల్లు కింద అదే హల్లు చేరిన అక్షరాలను ఏమంటారు అని అడిగారు. ఏమంటారు? ద్విత్వాక్షరాలు. టీజీ మోడల్ పేపర్లో ఏమొచ్చింది? సంయుక్తాక్షరాల గురించి వచ్చింది. అంటే ఒక హల్లు కింద వేరే హల్లు వత్తు ఉందనుకోండి, వాటిని ఏమంటారు? సంయుక్తాక్షరాలు అంటారు. అలా కాకుండా ఒక హల్లు కింద అదే హల్లు వత్తు ఉంటే ద్విత్వాక్షర పదము, ద్విత్వాక్షరాలు అంటారు. సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది? 3 అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఈ పేపర్ పీడిఎఫ్ అనేది మనకి వాట్సాప్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి, ఓకేనా. ఇందులో నేను ఓన్లీ తెలుగు, ఇంగ్లీషు, ఈవీఎస్ చెప్తానమ్మా. మ్యాథ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియో ఉంటుంది, మ్యాథ్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, తెలుగులో ఆ నుండి అవ్ వరకు గల అక్షరాలను ఏమంటారు? అక్కడ టీజీ పేపర్లో ఏమడిగారంటే హ్రస్వాలు అంటే పొట్టిగా పలికే అక్షరాలను ఏమంటారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఏంటి, పొట్టిగా పలికే అక్షరాలను ఏమంటారు? హ్రస్వాలు అంటారు. మీకు అచ్చుల్లో 2 టైప్స్ ఉంటాయి, హ్రస్వాలు, దీర్ఘాలు అని చెప్పేసి. హ్రస్వాలు అంటే ఏంటి? పొట్టిగా పలికే అక్షరాలు. దీని గురించి టీజీ పేపర్లో అడిగారు. దీర్ఘాలు అంటే ఏంటి? పొడవుగా పలికేవి అంటే ఆ, ఈ, ఊ ఇవి ఉంటాయి కదా, వీటిని దీర్ఘాలు అంటారు. హ్రస్వాలు అంటే ఏంటి? ఆ, ఈ, ఇవి హ్రస్వాలు అనమాట. సో మీ టీసీ పేపర్, ఏపీ పేపర్ రెండింటిలో కామన్గా కొన్ని ఉంటాయి. సో 2 పేపర్స్ కూడా ఒకసారి చూడండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఆ నుండి అవ్వ వరకు గల అక్షరాలను ఏమంటారు? అచ్చులు అని పిలుస్తారు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, పిచ్చుక గాల్లోకి ఎగరగానే రవి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అవధి అంటే ఏంటి? చాలా ఆనందపడ్డాడు రవి పిచ్చుక గాల్లోకి ఎగిరితే. పిచ్చుకుని కాపాడుతాడు కదా, ఆ లెసన్ మీకు తెలుగులో ఉంది, ఓకేనా. హద్దు అనేది ఆప్షన్ అవుతుందన్నమాట. సో 1 ఈజ్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, కింది వానిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి అన్నారు. తలుపు, మంచము, కిటికీ ఇవి ఏంటి? చెక్కతో తయారు చేస్తారు. బట్ వెన్న అనేది కాదు, ఇది తింటారు కదా, వెన్నతో నెయ్యి తయారు చేస్తారు కదా. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, దేశ క్షేమం కొరకు జవాన్లు ప్రాణాలను సైతం త్యాగం చేస్తారు. మీకు డుమువులు ప్రథమ విభక్తి, చేతన్ చేన్, తోడన్ తోన్ తృతీయ విభక్తి ఇవి ఉన్నాయి కదా. కిన్ కిన్ యొక్క లోపల షష్ఠీ విభక్తి. అంటే ఒక వాక్యం ఉందనుకోండి, ఇక్కడ చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే వాక్యం మనం తీసుకుందాము. దేశ క్షేమం కొరకు జవాన్లు ప్రాణాలను, ఈ మధ్యలో నువ్వు అనేది తీసేసి చదవండి. దేశ క్షేమం కొరకు జవాన్లు ప్రాణాల సైతం త్యాగం చేశారు. దానికి ఒక అర్థం ఏమన్నా వస్తుందా? అది మనకి క్లియర్గా అనిపిస్తుందా? అనిపించట్లేదు కదా. అంటే ఈ నువ్వు ఎప్పుడైతే పెట్టారో అది మనకి ఒక క్లియర్ అర్థం అనేది వస్తుంది. సో ఇలా ఈ అక్షరాలను పెట్టడం వల్ల దానికి ఒక అర్థం వస్తుంది. కాబట్టి వీటిని ఏమంటారంటే విభక్తి ప్రత్యయాలు అంటారు. ఇవి ఏంటి? ఇప్పుడు ఇక్కడ కొరకు అనేది ఉంది కదా, కొరకు కై అనేది ఉంటుంది. అది ఏ విభక్తికి చెందుతుంది అని అడుగుతున్నారు. అది చతుర్థి విభక్తికి చెందుతుంది. నువ్వు అనేది ఉంది కదా, నీ, ను, లా, కూర్చి, గురించి అది ద్వితీయ విభక్తికి చెందుతుంది అనమాట. అలాగే పంచమి విభక్తి అంటే ఏంటి? వలన, కంటే, పట్టి, దీని వలన ఇలా జరిగింది, వలన అని పెట్టామనుకున్న మధ్యలో అది పంచమి విభక్తి అవుతుందన్నమాట. సో ఇవి విభక్తి ప్రత్యయాలు ఉంటాయి, ఒకసారి చదవండి. ఇది టీజీలో కూడా అడిగారు, అంటే తెలంగాణ పేపర్లో కూడా మనకు అడగడం జరిగింది. సో ఇక్కడ చతుర్థి విభక్తి అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 1.
ఈ పేపర్‌లో, ఈ పీడీఎఫ్‌లో మనకి ఆన్సర్స్ కూడా ఉన్నాయి. బట్ ఆన్సర్స్ అనేవి చాలా తప్పులిచ్చారు. ఒకసారి చూసుకోవాలి. అందుకే ఈ ఆన్సర్స్ ఒకసారి రాసుకోండి. ఓకేనా? వెంకట్‌కి ఉత్తరం రాసిందెవరు? ఈ పీడీఎఫ్‌లో ఉన్న మన పేపర్‌లో ఎలా ఉంది అంటే దీనికి యాడ్ స్కోర్ ఇచ్చినట్టు ఉంది. బట్ ఇక్కడ ఏం లేదు. జావేద్ అనే అతను రాస్తాడు. ఇక్కడ కొండవాగు అనే లెసన్ ఉంటుంది కదా మీకు. చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు రాస్తారు. ఈఎంఆర్ఎస్‌లో అడిగారు. కొండవాగు రాసింది ఎవరు అని చెప్పేసి. సో ఇవి మీ టెక్స్ట్ బుక్స్‌లో నుంచి అడుగుతున్నారు క్వెషన్స్ అనేవి. ఓకేనా? ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్‌కి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది. కొండవాగు లెసన్‌ని ఎవరు రాశారని అడిగారు. సో అదే లెసన్ నుంచి ఇక్కడ కూడా క్వెషన్ వచ్చింది. వెంకట్‌కి ఉత్తరం రాసింది ఎవరు? వెంకట్‌కి ఉత్తరం జావేద్ రాస్తాడు. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుందన్నమాట. తోలుబొమ్మలాట ప్రదర్శనను ఏ రాగంతో ప్రారంభిస్తారు? తోలుబొమ్మలాట కూడా మీకుంది. ఏ రాగంతో ప్రారంభిస్తారు? నాట రాగంతో ప్రారంభిస్తారు. ఓకేనా? 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. ప్రకాశం పంతులు చిన్నతనంలో తెలివైన విద్యార్థిగా గురువుల మన్నన పొందాడు. విద్యార్థి అనే దానికి స్త్రీవాచకాన్ని రాయమంటున్నారు. విద్యార్థి, విద్యార్థిని, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు. సో ఇలా ఉంటాయి కదా. పండితుడు, పండితురాలు, శిష్యుడు, శిష్యురాలు, బాలుడు, బాలిక. సో విద్యార్థికి స్త్రీవాచకం ఏమవుతుంది? విద్యార్థిని. ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. ఉత్తరాంధ్రలో ప్రవహిస్తున్న ఈ నది శ్రీకాకుళం ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తుంది. మీకు పెన్నా నది లెసన్ ఉంది కదా. ఆ పెన్నా నది లెసన్లోనే ఇది వెనకాల ఉందన్నమాట. సో చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు. ఇక్కడ శ్రీకాకుళంలో ప్రజల అవసరాలు తీర్చే నది ఏంటి అంటే నాగావళి నది. అక్కడ ఉంది క్లియర్గా. ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. గ్రాంధిక భాషా స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన మహనీయుడు ఎవరు? ఎవరు? గిడుగు వెంకట రామమూర్తి గారు. ఓకేనా? సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. బియ్యంతో మామిడి ముక్కలు కలిపి వండిన దాన్ని మన్యం వాసులు ఏమంటారు? బోనం అని పిలుస్తారు. సో ఇటిన్ పండుగ అని చెప్పేసి లాస్ట్లో ఉంది కదా. ఆ లెసన్ నుంచి అడిగారు. 10వ క్వశ్చన్ కూడా సేమ్ అక్కడి నుంచి. గిరిజనులు ఇటిన్ పండుగ సంబరాల్లో ఏ కాయను జంతువు తల ఆకారంగా చేస్తారు? పనసకాయ. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. విషయాన్ని విడమర్చి చెప్పడం అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏది? ఇక్కడ జాతీయాలు చూడండి. పూసగుచ్చినట్లు చెప్పడం అంటే ప్రతిదీ చెప్పడం అంటే విషయాన్ని విడమర్చి చెప్పడాన్ని ఉపయోగించే జాతీయం ఏంటి? ఇక్కడ పూసగుచ్చినట్లు చెప్పడం అనేది వస్తుందన్నమాట. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. లత బజారుకు వెళ్ళి కూరగాయలు తెచ్చింది. ఇది మీకు గ్రామర్ పాయింట్లో ఉంది. ఇక్కడ వెళ్ళి అనేది అసమాపక క్రియ అంటే అది పూర్తి కాలేని పనిని గురించి చెప్తుంది. వెళ్ళి ఇంకా ఏదో చేసింది. ఏం చేసింది అక్కడ? కూరగాయలు తెచ్చింది. ఇక్కడతో వాక్యం పూర్తయింది. సో ఈ వెళ్ళి, చేసి ఇలాంటివి ఉంటాయి కదా. అవి వచ్చినాయి అంటే అది అసమాపక క్రియ అని పిలుస్తారనమాట. సో దానితో ఉన్నటువంటి వాక్యాలను మనం సంశ్లిష్ట వాక్యం అని పిలుస్తారు. సో ఇక్కడ సంశ్లిష్ట వాక్యము. లత కూరగాయలు తెచ్చింది అన్నారనుకోండి. అక్కడ మధ్యలో ఏమీ అసమాపక క్రియ లేదు కాబట్టి అది సామాన్య వాక్యం అవుతుంది. ఏది సామాన్య వాక్యం? లత కూరగాయలు తెచ్చింది అని ఉందనుకోండి సెంటెన్స్ అక్కడ. అప్పుడు అది సామాన్య వాక్యం అవుతుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ చూడండి. ఇది మనకి తెలంగాణ పేపర్లో కూడా అడిగారు ఇలాంటివి. జరగబోయే కాలాన్ని ఏమంటారు? జరగబోయేది భవిష్యత్ కాలం అంటారు. భూతకాలం అయితే ఆల్రెడీ జరిగిపోయింది. వర్తమాన కాలం అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. రజని తొలిపయనం అనే కవితను రాసింది. రజని ఇక్కడ భాషా భాగాలు నౌను, ప్రొనౌను ఎలా అయితే ఇంగ్లీష్లో ఉంటాయో మనకి ఇక్కడ నామవాచకము, సర్వనామము, విశేషణము, అవ్యయము, క్రియ ఇలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ రజని అనేది ఏమవుతుంది? కర్త అవుతుంది. భాషా భాగాల్లో అయితే ఇది ఏమవుతుంది? నామవాచకం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? కర్త. ఎవరు ఇక్కడ పని చేసిన వాళ్ళని కర్త అంటారు. సో ఇక్కడ కర్త ఎవరు రాశారు కవితని? రజని రాసింది. సో ఈమె కర్త అవుతుంది ఇక్కడ. ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. సత్యముని పలకవలెను. ఇక్కడ గీత గీసిన పదానికి సరైన వ్యతిరేక పదాన్ని రాయమంటున్నారు. సత్యముకి వ్యతిరేక పదం అసత్యము. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. పాండవులు తమ ఆయుధాలను ఏ చెట్టుపై దాచారు? జమ్మి చెట్టుపై దాచారు. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. అరుణ పాట పాడింది. ఇక్కడ గీత గీసిన పదం ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటిది? క్రియ.
సో క్రియ మా ప్రయత్నాలన్నీ చిట్ట చివరకు ఫలించాయి. చివర ప్లస్ చివర అని రాయాలి. చిట్ట చివర అంటే చిట్ట చివర అని రాయకూడదు. చివర ప్లస్ చివర. ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. పోతులూరి వీరబ్రహ్మం గారు రాసిన శతకం ఏంటి? కాళికాంబ హంస కాళికాంబ అని ఉంటుంది. సో 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సుమతి శతకర్త పద్యన. భాస్కర శతకం ఎవరు రాశారు? మాడద వెంకయ్య గారు రాశారు. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ అవుతుంది. లత సంగీతము నాట్యము నేర్చుకుంది. సో ఇదేంటి? సంయుక్త వాక్యము. పైన ఒకటి వచ్చింది ఏంటి? లత బజారుకు వెళ్ళి కూరగాయలు తెచ్చింది అని. అదేం వాక్యమైంది? సంశ్లిష్ట వాక్యమైంది. లత కూరగాయలు తెచ్చింది అన్నామనుకో అదేమైంది? సామాన్య వాక్యమైంది. సో ఇక్కడ వచ్చేసి ఇదేంటి? సంయుక్త వాక్యము. మధ్యలో మరియు వచ్చిన ఇలా కామాలు వచ్చిన ఇవేమవుతాయంటే అంటే 2 పనులు ఒకరే చేశారు. ఇలాంటి సందర్భంలో దానిని సంయుక్త వాక్యము అంటారు. సో ఓకేనా. నెక్స్ట్ సరోవర రాణి అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? సరోజిని నాయుడు గారు రాశారు. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. తన జీవిత కాలంలో 23 పట్టాలు సాధించిన మహానీయుడు ఎవరు? అంబేద్కర్ గారు. ఓకేనా. ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. ఆహా ఈ దినం ఎంత మంచిదో. ఇది ఏంటి? ఆహా అనేది ఇక్కడ గీత గీసిన పదం ఏంటి? అవ్యయము అని పిలుస్తారు. సో ఓకేనా. భాషా భాగాలు అనేవి నేర్చుకున్నట్టయితే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇక్కడ నేను చెప్పిన ఈ 25 క్వశ్చన్స్ తెలుగుకు సంబంధించి అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్లీష్ చూద్దాం. నెక్స్ట్ ఈవీఎస్ చూద్దాం. ఓకేనా. వీటికి సంబంధించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. చూడండి ఇంగ్లీష్ చూద్దాం. ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద వర్డ్. ఇక్కడ ఏంటిది? క్వశ్చన్స్ అమ్మ. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు ఇక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్ పేపర్ అని పైన ఉందా? సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇలా ఒక్కొక్కటి దొరుకుతూ ఉంటాయి. యూటీఐ అంటే ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ డాష్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. క్వశ్చన్స్ అనమాట ఈ వర్డ్ అనేది. ఇక్కడ వాట్ ఈస్ ద యాంటోనిమ్ అంటే యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ వస్తుంది. సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ అనేది అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్వేస్కి యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారు. ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? ఆల్వేస్ అంటే ఎప్పుడు అని అర్థం వస్తుంది. నెవర్. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. Choose the right preposition to fill the blank given below. He escaped dash a door in the back of the building. He threw a door అని రాయాలన్నమాట. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్లో ఈజ్ ఆర్ అలా వస్తుంది. అలాగే కంటిన్యూస్ అన్నారు కాబట్టి ఐఎన్జీ ఫామ్ వస్తుంది అనమాట. సో ద బాయ్ ఈజ్ క్రయింగ్ ఏడుస్తూ ఉన్నాడు. ప్రజెంట్ అది ఇంకా జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. బిస్కెట్స్, బ్రెడ్, ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ ఇవి ఏంటి? క్రిందవి ఇచ్చిన వాటిల్లో డ్రింక్సా? కాదు. సూప్సా? కాదు. థింగ్సా? కాదు. వస్తువులు కాదు. డ్రింక్స్ కాదు. సూప్స్ కాదు. ఫుడ్ ఐటమ్స్. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ నేషన్. ఇక్కడ ఏం పెట్టాలి? హూ అంటే ఇదేంటి? క్వశ్చన్ వర్డ్ కదా. హూ, వాట్, వేర్ ఇలాంటివి క్వశ్చనింగ్ వర్డ్స్ అంటారు. సో అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. ఎక్స్క్లమేషన్ ఎప్పుడు పెట్టాలి? ఇది ఆశ్చర్యం కలిగించినప్పుడు ఆశ్చర్యార్థంగానే యూజ్ చేయాలి. ఫుల్ స్టాప్. జస్ట్ సెంటెన్స్ చెప్తారు మీరు ఏదైనా, అప్పుడు ఫుల్ స్టాప్. స్పీక్ అవుట్ ది రైట్ మీనింగ్ ఫర్ బారో. బారో అంటే ఏంటి? అప్పు తీసుకోవడాన్ని బారో అంటారు. సో ఇక్కడ టేక్ ఆన్ లోన్. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. ఈ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ మనకి ఇది ఈఎంఆర్ఎస్లో చూసాం. అలాగే టీజీ వాళ్ళ పేపర్లో, తెలంగాణ వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది. అక్కడ ఏమొచ్చిందంటే ఒక పేరు ఇచ్చి హీ కెన్ డ్రైవ్ కార్ అన్నారు. సో అది ఏం చెప్తుంది? కెన్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎబిలిటీ, పర్మిషన్, ఇనెబిలిటీ, ఆఫర్స్ గురించి, రిక్వెస్ట్ గురించి ఇవన్నిటి గురించి చెప్తుంది. బట్ ఇక్కడ ఉన్న ఈ సెంటెన్స్ని బట్టి మనం ఇక్కడ రాయాలి. హీ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడలేరు. హీ కెన్ డ్రైవ్ ఏ కార్ అంటే అక్కడ ఏం చెప్తుంది? అది ఇచ్చారు తెలంగాణ పేపర్లో. హీ కెన్ డ్రైవ్ ఏ కార్ అంటే అతను కార్ డ్రైవ్ చేయగలడు అంటే తను చేసేదాన్ని చెప్తున్నాడు కాబట్టి అక్కడ ఎబిలిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటి? అతను మాట్లాడలేడు, ఇంగ్లీష్ మాట్లాడలేడు కాబట్టి ఇన్ఎబిలిటీ. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది అనమాట. వాట్ ఈస్ ద పాస్ట్ ఫామ్ ఆఫ్ డ్రా. ఇది సేమ్ ఈఎంఆర్ఎస్లో అడిగారు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? డ్రూ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్
మల్లిక గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకే. ఇది సేమ్ ఇలాంటిది వచ్చింది. అక్కడ బంచ్ ఆఫ్ అని చెప్పేసి డాష్ ఇచ్చారు. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. సో వీటిని ఏమంటారంటే కలెక్టివ్ నౌన్. ఇప్పుడు బొకే అన్నా కూడా ఏమవుతుంది, ఫ్లవర్స్ అన్ని గుర్తుకట్టి ఇవ్వడానికి కదా బొకే అంటారు. తర్వాత బండిల్ ఆఫ్ స్టిక్స్ అంటే బండిల్ ఆఫ్ ఏమంటున్నాం, స్టిక్స్ అంటే కర్రల్ని కట్టకట్టారు అనుకోండి, దాన్ని బండిల్ అని పిలవాలి. స్కూల్ ఆఫ్ ఫిష్ అంటే ఫిష్ గ్రూప్ ఉందనుకోండి, దాన్ని స్కూల్ అని పిలవాలన్నమాట. సో వీటిని ఏమంటారంటే కలెక్టివ్ నౌన్స్ అని పిలుస్తారు. సో ఇక్కడ బొకే అనే దానికి ఏమవుతుంది, ఇది కలెక్టివ్ నౌన్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ యాడ్వర్బ్. వెర్బ్ని డిరైవ్ చేసేది అంటే వెర్బ్ని వివరించి చెప్పేది, అలాగే అడ్జెక్టివ్ని వివరించి చెప్పేదాన్ని అడ్వర్బ్ అని పిలుస్తారు. ఐ డాష్ ఎట్ హోమ్ దిస్ వీక్ వీ ప్లానెడ్ టు టేక్ డిన్నర్ అవుట్ సైడ్. ఇక్కడ ఏమవుతుందంటే ఐ ఆల్వేస్ ఈట్ ఎట్ హోమ్. నేను ఎప్పుడు ఇంట్లోనే తింటాను, బట్ ఈ వీక్ ఏం చేసామంటే మేము బయట డిన్నర్కి ప్లాన్ చేసాము. వీ ప్లానెడ్ టు టేక్ డిన్నర్ అవుట్ సైడ్. ఇక్కడ 2 ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద రైట్ WH క్వశ్చన్ టు ఫిల్ ద బ్లాంక్. డాష్ ఈజ్ యువర్ బ్రదర్. ఇక్కడ WH క్వశ్చన్ అంటే క్వశ్చన్ వర్డ్స్, హూ, వేర్, వెన్ ఇవన్నీ కూడా ఏమవుతాయి, క్వశ్చన్ వర్డ్స్ అవుతాయి కదా. సో ఇక్కడ ఏ క్వశ్చన్ వర్డ్ పెడితే ఈజ్ యువర్ బ్రదర్, ఇక్కడ ఏ క్వశ్చన్ వర్డ్ పెడితే మనకు కరెక్ట్గా ఉంటుంది. వెన్ ఈజ్ యువర్ బ్రదర్, హౌ ఈజ్ యువర్ బ్రదర్, వేర్ ఈజ్ యువర్ బ్రదర్. మీ బ్రదర్ ఎప్పుడు, ఇది కరెక్ట్ కాదు. హౌ ఈజ్ యువర్ బ్రదర్ అంటే మీ బ్రదర్ ఎలా ఉన్నారు, ఇది కరెక్టే కదా. వేర్ ఈజ్ యువర్ బ్రదర్, మీ బ్రదర్ ఎక్కడున్నారు, సో ఇది కూడా కరెక్టే కదా. సో 2 and 3 ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. యాడ్ ద రైట్ సఫిక్స్ టు ద వర్డ్ మెర్సీ. రైట్ సఫిక్స్ వర్డ్ మెర్సీ. మెర్సీకి సఫిక్స్ ఏమవుతుంది, ప్రిఫిక్స్ అంటే ముందు పెట్టేది, సఫిక్స్ అంటే వెనక పెట్టేది. అదే అలాగే మనకి తెలంగాణలో ఏమడిగారంటే ఎగ్రీకి ప్రిఫిక్స్ అడిగారు. ఎగ్రీకి ప్రిఫిక్స్ ఏమవుతుంది, డిస్ఎగ్రీ. డిస్ అనే ప్రిఫిక్స్ అనేది పెట్టాలి. ఎదరు పెట్టేదాన్ని ప్రిఫిక్స్ అంటారు, ఇలా వెనక పెట్టేదాన్ని ఏమంటారంటే సఫిక్స్ అంటారు. ఇప్పుడు మెర్సీకి సఫిక్స్ వర్డ్ ఏంటి, మెర్సీఫుల్ అంటే ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. ఓకేనా. ట్రీట్మెంట్, ఇక్కడ ట్రీట్ ఉందనుకోండి, దానికి సఫిక్స్ ఏమవుతుంది, ట్రీట్మెంట్. సో ట్రీట్కి సఫిక్స్ వర్డ్ మెంట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మెర్సీకి సఫిక్స్ వర్డ్ ఏమవుతుందని ఫుల్ అవుతుంది అనమాట. సో సఫిక్స్ ప్రిఫిక్స్ మీ టెక్స్ట్ బుక్స్లో ఉంటే ఒకసారి చూడండి, మీ టెక్స్ట్ బుక్లో మాత్రమే చూడండి, సరిపోతుంది. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్స్ అండర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఆటలకి సంబంధించింది ఏముంది, క్రికెట్, స్టడీస్, గార్డెనింగ్, డిగ్గింగ్ ద సాయిల్ ఉంది క్రికెట్. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. విచ్ ఈజ్ నౌన్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఇక్కడ నౌన్ ఏంటి అని అడుగుతున్నారు. ట్రావెల్డ్, ఎస్టర్డే, రైట్, కబోర్డ్. ఇది కబోర్డ్ అనేది మనకి ఇక్కడ నౌన్ అవుతుందన్నమాట. ఓకేనా. నౌన్ అంటే ఏంటి, నామవాచకము, ఒక పేరు. కబోర్డ్ అనేది అవుతుంది. రైట్ అంటే రాయడం, అది వర్క్ అనమాట. సో అది క్రియ అవుతుంది, వర్బ్ అవుతుంది. ట్రావెల్డ్ అన్నా కూడా అంతే. ఎస్టర్డే వచ్చేసి మనకి అడ్వర్బ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్స్ అండర్ కాన్వేయింగ్ విశేష. విశేష అనేది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే విష్ చేయడమా, కాదు. ఇట్స్ అమేజింగ్. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం, ఆశ్చర్యార్థంగా యూజ్ చేస్తాం. అంటే ఆశ్చర్యపోతున్నాం, ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది యూజ్ చేస్తాం. సో అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ విషెస్ చెప్పడము, ఇది హౌ ఆర్ యూ అంటే మనం అడుగుతున్నాం, ఎలా ఉన్నారు అని అడుగుతున్నాం, అది విష్ చేయడం కాదు. అలాగే ఇట్స్ అమేజింగ్ విష్ చేయడం కాదు, థ్యాంక్ యూ కాదు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అనేది విష్ చేయడమే కదా. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ సోల్జర్స్ ఫైట్ డాష్ ఫర్ ది కంట్రీ. సోల్జర్స్ ఎలా ఫైట్ చేస్తారు, బ్రేవ్లీ, ధైర్యంగా ఫైట్ చేస్తారు. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. ఇక్కడ ఎల్వే అని వచ్చింది అనుకోండి లాస్ట్లో, ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ అవుతాయి, అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, బ్రేవ్లీ, లౌడ్లీ, క్విక్లీ, అటెంటివ్లీ. సో ఇక్కడ వచ్చేసి బ్రేవ్లీ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రిక్వెస్ట్. ఇక్కడ రిక్వెస్ట్ ఏంటి అని అడుగుతున్నారు. మనం కెన్ అనేది రిక్వెస్ట్కి కూడా యూజ్ చేస్తామని చెప్పాను. ఆఫర్స్కి యూజ్ చేస్తారు, రిక్వెస్ట్కి యూజ్ చేస్తారు, పర్మిషన్స్కి యూజ్ చేస్తారు, ఎబిలిటీ చెప్పడానికి యూజ్ చేస్తారు కెన్ అనేది. సో కెన్, మే దీని గురించి ఉంటుంది చూడండి మీ టెక్స్ట్ బుక్లో. ఒకసారి మీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసుకోండి, కెన్ గురించి, మే గురించి ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, ప్లే ఎట్ హోమ్ అంటే ఇంటి దగ్గర ఆడుకుంటున్నాం. వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడున్నా. వై డోంట్ యూ టేక్ దిస్ బాక్స్, నువ్వు ఎందుకు ఈ బాక్స్ తీసుకోలేదు. బట్ ఇక్కడ రిక్వెస్ట్ ఏంటి, ఇక్కడ ఇది క్వశ్చన్ వర్డ్, ఇది క్వశ్చన్, ఇది నార్మల్ సెంటెన్స్. కెన్ యూ డ్రాప్ మీ అట్ స్కూల్, మీరు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయగలరా అని అడుగుతున్నారు. సో రిక్వెస్ట్ ఏంటి, ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. కెన్ యూ డ్రాప్ మీ అట్ స్కూల్.
వాట్ ఈస్ ద సైలెంట్ లెటర్ ఇన్ నో? వాట్ ఈస్ ద సైలెంట్ లెటర్ ఇన్ నో? నోలో సైలెంట్ లెటర్ ఏంటి? కే అనేది సైలెంట్ లెటర్. ఓకేనా? సో నెక్స్ట్, పేర్ ద రైట్ వర్డ్ టు వాకింగ్. వాకింగ్కి పేరింగ్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. వాకింగ్ ఇక్కడ ఉన్న వాటిని పెట్టి చూస్తే వాకింగ్ స్టిక్ అంటాం కదా, అంటే పట్టుకొని నడుస్తారు కదా వాకింగ్ స్టిక్ పట్టుకొని. సో వాకింగ్ స్టిక్ అనేది రైట్. ఇక్కడ ఇది కూడా మీ దాంట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుంటే మీ టెక్స్ట్ బుక్లోనే ఉంది. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఇక్కడ చిన్న ప్యాసేజ్ ఇచ్చారు, ఈ ప్యాసేజ్కి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. డానీ ఈజ్ ఏ స్కార్పియన్. స్కార్పియన్ పేరు డానీ అంట. స్కార్పియన్ అంటే ఏంటి? తేలు. డానీ హ్యాస్ 8 legs. దానికి ఎన్ని లెగ్స్ ఉన్నాయి? 8 legs ఉన్నాయంట. క్లాస్ అండ్ ఏ లాంగ్ టైల్. దానికి పెద్దగా తోక ఉంది. అలాగే క్లాస్ అంటే ఏంటి? పంద్యాలు లాంటివి అనమాట. టైగర్కి అలాగే లయన్కి వీటికి ఉంటుంది కదా, బట్ వీటికి ఏంటంటే ఇన్సెక్ట్ కదా. స్కార్పియన్ అంటే తేలు. తేలికి మనకి సరిగ్గా చూసినట్టయితే ఈ విధంగా ఎదరు ఉంటాయి కదా, సో దాన్ని పంద్యా లాంటిది అని చెప్పేసి ఇచ్చారనమాట. హీ లివ్స్ ఇన్ ఏ డిజర్ట్. ఎక్కడ ఉంటుందంట? డిజర్ట్ అంటే ఎడారిలో ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ హాట్ అండ్ అవుట్ దేర్. డిజర్ట్లో మనకి ఎలా ఉంటుంది? చాలా హాట్గా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. హీ హైడ్స్ ఫ్రమ్ ది సన్ అండర్ ఏ రాక్. దానికోసం తను ఎక్కడ దాక్కుంటుంది అంట? రాక్ అంటే పెద్ద పెద్ద రాళ్ళ కింద ఉంటుంది. సమ్ టైమ్స్ హీ ప్రేస్ ఆన్ ద ఇన్సెక్ట్స్. డానీ కెన్ ఈట్ ఓన్లీ 1 insect per year. అది ఏం చేస్తుంది? ఇన్సెక్ట్స్ని తింటుంది. ఈ స్కార్పియన్ అనేది ఇన్సెక్ట్స్ని తింటుంది. ఈ ఇన్సెక్ట్ కూడా ఎలా తింటుందంట? సంవత్సరానికి ఒకటి మాత్రమే తింటుందంట. ఇన్సెక్ట్ పెర్ ఇయర్. నాకు కూడా తెలియదు రోయ్. హీ యూజెస్ ద టైల్ టు స్టింగ్. అది కుట్టడానికి ఏం యూజ్ చేస్తుంది? స్టింగ్. అది కొడుతుంది అనమాట దాని టైల్తో, అంటే తోకతో కొడుతుంది. తేలుకి తోకల విషం ఉంటుంది. మనకు ఒక పద్యం కూడా ఉంటుంది. సో స్టే అవే ఫ్రమ్ హిమ్. దాని నుంచి మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, హూ ఇస్ డేనీ. డేనీ అంటే ఎవరు ఇక్కడ? స్కార్పియన్. సో ఆప్షన్ 2 అనేది రైట్. నెక్స్ట్, వేర్ డస్ డానీ లివ్. ఎక్కడ ఉంటుంది ఇది? డిజర్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్. హౌ డస్ హీ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది సన్. ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది తనకి తాను? హీ హైడ్స్ అండర్ ఏ రాక్. అంటే పెద్ద పెద్ద రాళ్ళ కింద దాక్కుంటుంది. వాట్ డస్ డానీ ఈట్. ఏం తింటుంది? ఇన్సెక్ట్స్ని తింటుంది. వై షుడ్ వి స్టే అవే ఫ్రమ్ హిమ్. ఎందుకు దాని నుంచి మనం దూరంగా ఉండాలి? తేలుకు తోకలా విషం ఉంటుంది, దుర్జనుడికి నిలువెల్లా విషమే కదరా సుమతి అని చెప్పేసి మనకి ఒక పద్యం ఉంటుంది. సో ఏంటి? తేలుకి విషం టైల్లో ఉంటుంది, అంటే తోకలో ఉంటుంది. అలాగే దుర్జనుడు అంటే చెడ్డవాడికి ఒళ్ళంతా విషమే ఉంటుంది, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పేసి ఒక పద్యం చెప్తుంది కదా. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఎందుకు మనం దూరంగా ఉండాలి అంటే హీ విల్ స్టింగ్ అస్. మనల్ని అది కుడుతుంది కాబట్టి దూరంగా ఉండాలి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్. సో ఇక్కడికి వచ్చేసి మనకి ఏమైంది? ఇంగ్లీష్ అయింది, తెలుగు అయింది. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేసి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అంతా చెప్తాను నేను. 25 క్వశ్చన్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈవీఎస్ చూద్దాం ఒకసారి. ఈవీఎస్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఇచ్చారని చెప్పేసి. ఓకేనా? సో చూడండి, ఈవీఎస్ చూడండి. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళు వీడియో చూస్తున్నారు కదా, సో వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. చూస్తే లగ్జరీ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ గ్రేటెస్ట్ కంఫర్ట్ ఎట్ హై ఎక్స్పెన్సెస్. ఇది కరెక్టే. స్లమ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు మైగ్రేషన్. వలసల వలన స్లమ్స్ అంటే మురికి వాళ్ళు అనేవి ఏర్పడతాయని చెప్తున్నారు. సో ఇది కూడా కరెక్టే. వాటర్ గెట్స్ పొల్యూటెడ్ వెన్ వి ఇమ్మర్స్ ద ఐడిల్స్ మేడ్ విత్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన ఐడిల్స్ అంటే ఏంటి? విగ్రహాలను కనుక మనం నీటిలో వదిలినట్టయితే అది నీటిని కలుషితం చేస్తుంది అంటున్నారు. ఇది కూడా కరెక్టే. రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. పాలిస్టర్ అండ్ నైలాన్ క్లాత్స్ అబ్జర్వ్ స్వెట్ ర్యాపిడ్లీ. నైలాన్ క్లాత్స్ అలాగే పాలిస్టర్ క్లాత్స్ అనేవి మనకి చెమటని పీల్చవు, నూలు మాత్రమే పీలుస్తుంది. సో ఇది ఆప్షన్ 4 అనేది రాంగ్ అనమాట. సో ఇక్కడ చూడండి, అర్థమైంది కదమ్మా తెలుగు కూడాని. ఇక్కడ పాలిస్టర్ అండ్ నైలాన్ దుస్తులు చెమటను త్వరగా పీల్చుకుంటాయి, బట్ ఇవి అసలు చెమటనే పీల్చుకోవు. సో సరికాని వాక్యం ఏంటి? డి మాత్రమే. సి కూడా కరెక్టేనమ్మా. కలుషితం చేస్తుంది కదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు. విలాసము, సౌకర్యవంతం, ఇది ఫస్ట్ లెసన్లోనే మీకు ఉంటుంది. సో ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే. ఆప్షన్ డి అనేది రాంగ్ స్టేట్మెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. స్కల్, ఫ్లాక్స్, ఆర్టిఫిషియల్ ఫైబర్, పిన్నా అని ఇచ్చారు. సో ఇక్కడ రాంగ్ ఇచ్చారు మీకు. పుర్రె అనేది మెదడు అనేది పురిలా ఉంటుంది, కరెక్టే కదా. స్కల్ అనేది మనకి స్కల్లో మనకి బ్రెయిన్ అనేది ఉంటుంది, మనకి రక్షిస్తూ ఉంటుంది అనమాట, మనని ప్రొటెక్ట్ చేస్తుంది, మెదడుని బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది.
సో నెక్స్ట్ వచ్చేసి పిన్న అనేది మృదులాస్థి అనేది ఒక ఎముక అంటే బోన్ అనమాట. సో అది చాలా మెత్తగా ఉంటుంది. మీకు చెవులు కిందన మెత్తగా ఉండే ప్లేస్ ఉంటుంది కదా, అది ముక్కు తమ్మెలు ఇవి ఉంటాయి కదా, ఇవి టచ్ చేసి చూస్తే మనకి ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. సో ఇది మృదులాస్థితో తయారవుతుందనమాట. సో ఇక్కడ ఏమంటారంటే కార్టిలాజ్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. సో మృదులాస్థి అంటే ఇది కరెక్టే. సో ఈ 2 ఉన్న ఆప్షన్స్ మనకి 2 కనిపిస్తాయి ఇక్కడ. అలాగే అవిసె సహజ దారాలు, నైలాన్ అనేది కృత్రిమ దారం అంటే ఆర్టిఫిషియల్ అనమాట. ఇది సో ఇక్కడ కరెక్ట్గానే ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఫైబర్ ఏమో నైలాన్ ఇచ్చారు, బట్ ఇక్కడ కృత్రిమ దారాలు అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, కృత్రిమ దారం నైలాన్ అవుతుంది. గింజల నుంచి లెనిన్ అనేది తయారు చేస్తారు, ఫ్లాక్స్ నుంచి లెనిన్ అనేది తయారు చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి రాంగ్ ఇచ్చారు, తెలుగులో తప్పు ఇచ్చారు. సో ఆప్షన్ వచ్చేసి ఏమవుతుంది, ఏకి 3 అవుతుంది, బికి 4 అవుతుంది, సికి 1 అవుతుంది, డికి 2 అవుతుంది. సో మనం చూస్తే ఇక్కడ ఏకి 3 బికి 4 ఏది ఉంది, ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైంది ఇది అసలు మీకు? నెక్స్ట్ చూడండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి అమ్మ. ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో చూడండి, మీకు క్లియర్గానే అర్థమవుతుంది. మెదడు అనేది పుర్రెలో ఉంటుంది. నెక్స్ట్ అవిసె గింజల నుంచి లెనిన్ అనేది తయారు చేస్తారు. ఇక్కడ కృత్రిమ దారము అని ఇవ్వాలి, కృత్రిమ దారం నైలాన్, బట్ మీకు ఇంగ్లీష్లో కరెక్ట్ ఇచ్చారు, తెలుగులో తప్పిచ్చారు. పిన్న అనేది మృదులాస్థితో తయారవుతుంది. ఓకేనా, అది ఒక ఎముక అనమాట, బోన్. ఈటింగ్ ఇన్ బనానా లీఫ్ ఈజ్ ఏ హెల్దీ ప్రాక్టీస్ బికాజ్ బనానా లీఫ్లో తినడం వల్ల మనకి యూజ్ ఏంటి, ఇట్ హ్యాస్ మినరల్స్, ఇట్ కిల్స్ ద బ్యాక్టీరియా, ఇట్ రిలీజెస్ ఫ్రాగ్రెన్స్, ఇట్ యాడ్స్ టేస్ట్ టు ద ఫుడ్. ఇందులో మ్యాక్సిమం అన్నీ కరెక్ట్గానే అనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఆహారానికి రుచిని ఆపాదిస్తుంది, దీంట్లో తినడం వల్ల మనకి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. నాట్ ఏ కాజ్, ఏది కారణం కాదు అని అడుగుతున్నారు. పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్, వీటి వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎర్త్ మీద టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోతుంది, దానికి కారణం కానిది ఏంటి అని అడుగుతున్నారు. పురుగు మందుల ఎరువులు, ఇది కరెక్టే. సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, దీనివల్ల మనకి రేడియేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇది కూడా కరెక్టే. బ్యాక్టీరియా అండ్ వైరసెస్, ఇది కరెక్ట్ కాదనమాట. నాట్ ఏ కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, బ్యాక్టీరియా అండ్ వైరస్ వల్ల కలగదు. సో మిగతా 3 వల్ల, ఎయిర్ కండిషన్స్, రిఫ్రిజిరేటర్స్, ఇవి అన్నింటి వల్ల కూడా మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది. దేనివల్ల గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం అనేది జరగదు అంటే బ్యాక్టీరియా అండ్ వైరస్. ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. బ్లూ ప్లానెట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్, బ్లూ ప్లానెట్ ఏంటి అని అడుగుతున్నారు. విశ్వంలో నీలి గ్రహము, ఇది తెలంగాణలో కూడా అడిగినట్టున్నారు, ఈఎంఆర్ఎస్లోను తెలంగాణలో రెండింటిలోనే ఎక్కడో కానీ అడిగారు. సో భూమి ఇది. ఓకేనా, సో ఎర్త్. ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. రిబ్గేజ్ ప్రొటెక్ట్స్, రిబ్గేజ్ అనేది మనకి దేనిని ప్రొటెక్ట్ చేస్తుంది, పక్కట ఎముకలు. మీరు పైన చూసుకున్నారనుకోండి, ఈ పైన మీకు ఈ షేప్లో ఇలా ఉంటుంది కదా, సో ఇది కూడా ఉంది మీ టెక్స్ట్ బుక్లో. దీన్ని ఏం ప్రొటెక్ట్ చేస్తుంది, ఈ పక్కట ఎముకలు అనేవి. ఈ రిబ్గేజ్ అనేది వేటిని ప్రొటెక్ట్ చేస్తుంది, లంగ్స్ అంటే ఊపిరితిత్తుల్ని, అలాగే హార్ట్ అంటే గుండెని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆప్షన్ లంగ్స్ అండ్ హార్ట్ అంటే ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది, ఊపిరితిత్తులు మరియు గుండె. ఓకేనా, నెక్స్ట్ పల్మనరీ వీన్స్ క్యారీస్, ఇక్కడ వీన్స్ ఉన్నాయి కదా, సిరలు ధమనులు అంటారు. ధమనులు ఎప్పుడు మంచి రక్తాన్ని, సిరలు ఎప్పుడు చెడు రక్తాన్ని తీసుకుపోతాయి. పల్మనరీ వీన్ అనేది మనకి ఏముంటుంది అంటే ఆమ్లజని సహిత రక్తము, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది, అంటే ఆక్సిజన్తో ఉన్నటువంటి రక్తం ఉంటుంది. బట్ మామూలుగా సిరల్లో, వీన్స్లో ఆమ్లజని అంటే ఆక్సిజన్ లేని బ్లడ్ అనేది ఉంటుంది. బట్ పుపూస సిర, పల్మనరీ వీన్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం ఆక్సిజన్ ఉన్నటువంటి రక్తం ఉండదు. దాన్ని ఏమంటారు, ఆమ్లజని సహిత రక్తం, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని పిలుస్తారనమాట. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. చెడు రక్తము అన్న, ఆమ్లజని రహిత రక్తము అన్న ఒకటే అవుతుంది. ఓకేనా, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్న, ఇంప్యూర్ బ్లడ్ అన్న ఒకటే, రెండింటికి మీనింగ్ ఒకటే. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. బ్రీజ్ ఈజ్ లైట్ విండ్, గేల్ ఈజ్ స్ట్రాంగ్ విండ్. తేలికపాటి పవనాన్ని బ్రీజ్ అని, బలమైన పవనాన్ని గేల్ అని పిలుస్తారు. కరెక్టే ఇది. విండ్ మిల్స్ ఆర్ యూజ్డ్ టు లిఫ్ట్ వాటర్ ఫ్రమ్ వెల్స్ ఫర్ కల్టివేషన్. గాలి మరల ద్వారా బావుల్లో నీటిని తోడి పంట పొలాలకు మళ్లిస్తారు. మెన్ ఇన్ కేరళ వేర్ కుర్తాస్.
కేరళలో మెన్స్ అనేవాళ్ళు కుర్తాని ధరిస్తారు అని ఇచ్చారు. బట్ ఇక్కడ చూడండి, కేరళలో మగవాళ్ళు లుంగీలు ధరిస్తారు. వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్లో కుర్తా ధోతిని, రాజస్థాన్లో అంగార్కా అనే దాన్ని ధరిస్తారంట. మీ దాంట్లోనే ఉంది, ఒకసారి చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ సరైన వాక్యాలు ఏంటి? ఏ అండ్ బి. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రమ్ యువర్ స్కూల్ మిడ్ డే మీల్ మెనూ ఈజ్ సజెస్టెడ్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ కోసం మీకు ఇచ్చేది ఏంటి అంటే పల్లి చిక్కీ అమ్మ. పల్లి చిక్కీ తినడం వల్ల అందులో బెల్లం ఉంటుంది కదా, సో బెల్లం ఉండడం వల్ల హిమోగ్లోబిన్ ఐరన్ అనేది వృద్ధి చెందుతుంది అనమాట. సో పల్లి చిక్కీ ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఇన్ ద స్టేజెస్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ రైస్. క్రాప్ ప్రొటెక్షన్, హార్వెస్టింగ్, నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ విన్నోయింగ్. సస్యరక్షణ, పంట కోత. పంట కోత తర్వాత ఎరువు వేస్తారా, ఫెర్టిలైజ్ చేస్తారా, రాంగ్. నీరు పెట్టడం, కోసేసిన తర్వాత నీరు పెడతారా, రాంగ్. నాట్లు వేయడం, ట్రాన్స్ప్లాంటేషన్. కోసేసిన తర్వాత ఎవరైనా నాట్లు వేస్తారా, రాంగ్. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నూరుస్తారు అంటే థ్రెషింగ్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాస్ is stored in the given equipment used in a school safety. ఇక్కడ దేన్ని యూజ్ చేస్తారు స్కూల్ సేఫ్టీలో అని అడుగుతున్నారు. వీటిలో ఏం యూజ్ చేస్తారంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది యూజ్ చేస్తారమ్మా. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. పాఠశాల భద్రతా ప్రణాళికలో ఉపయోగించే పరికరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రథమ చికిత్స లెసన్ ఉంటుంది కదా, సో అందులో ఉన్నది. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది రైట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ అవర్ స్టేట్ హ్యావ్ అగ్రికల్చర్ యాజ్ దేర్ మెయిన్ ఆక్యుపేషన్. మన రాష్ట్రంలో ఎంత శాతం ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయంగా ఉంది? వ్యవసాయం ఎంతమంది చేస్తున్నారంటే 62% అని ఉంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, లార్జెస్ట్ ఆర్గాన్ స్పాంజీ ఆర్గాన్, బీన్ షేప్డ్ ఆర్గాన్, బ్లడ్ పంపింగ్ ఆర్గాన్. మీకు ఆర్గాన్స్ లెసన్ ఉంది కదా. సో లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటి? స్కిన్. పెద్ద అవయవం ఏంటి? అతిపెద్ద అవయవం చర్మం. అతిపెద్ద అవయవం చర్మం. నెక్స్ట్ స్పాంజీ ఆర్గాన్ లంగ్స్ అనమాట. బీన్ షేప్డ్ ఆర్గాన్ ఏంటి? కిడ్నీస్. అంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉండేవి కిడ్నీస్. బ్లడ్ పంపింగ్ ఆర్గాన్, బ్లడ్ పంప్ చేసేది ఏంటి? హార్ట్. సో చూడండి ఒకసారి, అతిపెద్ద అవయవం చర్మం, స్పాంజీ వల్లే మెత్తగా ఉండేది ఊపిరితిత్తులు, చిక్కుడు గింజ ఆకారం మూత్రపిండాలు, రక్తాన్ని సరఫరా చేసేది గుండె. సో ఆప్షన్ ఏకి 3, బికి 1, సికి 4 అంటే ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, హూ స్టార్టెడ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా మూమెంట్, ఇవన్నీ కూడా ఎవరు స్టార్ట్ చేశారు? మహాత్మా గాంధీ. ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, రివర్ కృష్ణ ఫైనల్లీ మెర్జెస్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ ఎట్ దిస్ ప్లేస్. ఏ ప్లేస్లో కృష్ణా నది వచ్చి సముద్రంలో కలుస్తుంది అని అడుగుతున్నారు? హంసల దీవి. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి హంసల దీవిలో కలుస్తుంది. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది నేషన్, ద ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది నేషన్ అయితే లీడర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరవుతారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. విత్ విచ్ జాబ్ అవర్ స్టేట్ గవర్నమెంట్ హానర్డ్ పివి సింధు గారికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది అంటే డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. ఇది కూడా మీ దాంట్లో ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్రీ హెల్త్ అడ్వైస్ సర్వీస్ ఉచిత వైద్య సలహాల కోసం అందించే సేవ ఏది? 104. 100 అంటే దేనికి? పోలీస్ కోసం. 108 ఏంటి? ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్కి వెళ్ళడానికి 108కి ఫోన్ చేయాలి. బట్ ఫ్రీ హెల్త్ అడ్వైస్ కోసం అంటే ఉచిత వైద్య సలహాల కోసం 104కి కాల్ చేయాలన్నమాట. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. హూ ఇస్ ద ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ అవర్ స్టేట్? మన రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే ఎస్ అబ్దుల్ నజీర్ గారు. సో ఎస్ అబ్దుల్ నజీర్ ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. ఐడెంటిఫై ద మిస్సింగ్ స్టేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్. ఇక్కడ ఫ్రాగ్ లైఫ్ సైకిల్ ఇచ్చారు కదా, ఇక్కడ మిస్ అయింది ఏంటి అని అడుగుతున్నారు. ట్యాడ్పోల్ ఉందా? ఉంది ట్యాడ్పోల్ అనేది, కాళ్ళు కలిగిన ట్యాడ్పోల్ అంట. సో ఇది కూడా ఉంది. ఏం లేదు, చిరుకప్ప అనేది లేదు. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. ఇంగ్లీష్లో అయితే ఏమంటున్నారు? యంగ్ ఫ్రాగ్ అనేది లేదు, అడల్ట్ ఫ్రాగ్ అనేది ఉంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. ఏది లేదు, ఈ సైకిల్లో ఏది మిస్ అయింది? నెక్స్ట్, ఇక్కడ ఇచ్చిన వాళ్ళల్లో ఈయన ఎవరో అని అడుగుతున్నారు. ఎవరైనా మీకు ఇచ్చారు అక్కడ? లాల్ బహదూర్ శాస్త్రి గారు అనమాట. ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. మీ టెక్స్ట్ బుక్లో ఉంది ఇది. ఇన్ బిట్వీన్ విచ్ ఆఫ్ దీస్ 2 ప్లేసెస్ ధవళేశ్వరం బ్యారేజ్ వాజ్ బిల్ట్ అక్రాస్ ది గోదావరి. ఎక్కడిది? ధవళేశ్వరం అండ్ విజయేశ్వరం. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది.
ఏ 2 ప్రదేశాల మధ్యన ధవళేశ్వరం ఆనకట్ట గోదావరిపై నదిపై నిర్మించబడింది? సో ధవళేశ్వరం, విద్యేశ్వరం. ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఫైండ్ అవుట్ ది కరెక్ట్ స్టేట్మెంట్. ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఫామ్ ఏ సిటీ. సిటీని ఫామ్ చేస్తే గ్రూప్ ఆఫ్ విలేజెస్ కాదు. ఏం ఫామ్ చేస్తుంది? మండలాన్ని ఫామ్ చేస్తే. మండల్ రిసోర్స్ సెంటర్ ఈజ్ హెడ్ మండల్ రిసోర్స్ సెంటర్ ఈజ్ హెడెడ్ బై ఎంఈఓ. ఓకే, ఇది కరెక్టే. మండల విద్యా వనరుల కేంద్రానికి అధిపతి ఎంఈఓ గారు. ఎంపీడీఓ లుక్స్ ఆఫ్టర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యకలాపాలను చూసే బాధ్యత ఎవరికి ఉంది? కలెక్టర్కి ఉంటుంది. సో ఇది తప్పు, ఇది తప్పు. బి అనేది మాత్రమే రైట్. సో సరైనది ఏంటి? ఓన్లీ బి. సో ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది అనమాట ఇక్కడ. ఆప్షన్ 2. నెక్స్ట్, టైం టేకెన్ ఫర్ ది మూన్ టు రివాల్వ్ అరౌండ్ ది ఎర్త్ ఈజ్. భూమి చుట్టూ తిరగడానికి చంద్రునికి ఎన్ని రోజులు పడుతుంది? 27 days పడుతుంది. హైయెస్ట్ జ్యుడిషియరీ బాడీ ఇన్ ద స్టేట్లో జ్యుడిషియల్ బాడీ హైయెస్ట్ ఏంటి? హైకోర్టు అవుతుంది. సుప్రీంకోర్టు ఎక్కడ అవుతుంది? సెంట్రల్లో అవుతుంది. స్టేట్లో హైకోర్టు అవుతుంది, సెంట్రల్లో సుప్రీంకోర్టు అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి హైకోర్టు అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? ఇవి 100 క్వశ్చన్స్. ఇందులో నేను మిస్ చేసిన క్వశ్చన్స్ ఏంటి? మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ నేను చెప్పలేదు. అవి పూర్తి ఎక్స్ప్లెనేషన్తో ఎలా చేయాలి అనేది ఇంకొక వీడియో ఉంటుంది, అది చూడండి. ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.